హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి పీఠం సమర్పించు నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సకల కాలసర్ప దోషాలు, నాగదోషాలు, అలాగే కుజ దోషాలకు సంబంధించి ఎన్నో లక్షల మందికి అతి చక్కటి పరిష్కార మార్గాలను చూపించిన ప్రముఖ నాగశాస్త్ర నిపుణులు, భవిష్యత్ బ్రహ్మ, ఎంఏ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మరి గురువుగారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు గురువుగారు ఏం చెప్తున్నారంటే, గురువుగారితో మాట్లాడాలని, ఆయన ద్వారా చక్కటి పరిష్కార మార్గాలను చూపించుకొని చాలామంది ఆశిస్తుంటారు. కానీ శక్తి అంటే కొంతమందికి డబ్బు రూపైన శక్తి ఉండదు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా వారంలో ఒక ఇద్దరిని ఎంపిక చేసి వారికి ఆయన ఉచితంగా జాతకం చెప్పబడుతుంది. పరిష్కార మార్గాలను కూడా గురువుగారు సూచిస్తారు. అయితే గురువుగారి ద్వారా డబ్బు శక్తి లేని వారు కలుసుకొని ఆయన ద్వారా చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకుంటే గురువుగారిని ఆఫీస్లోనే కలవాలి. అలాగే మీరు 9052246299కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఆఫీస్ అడ్రస్ కూడా ఒకసారి చెప్తున్నాం. ఎర్రమంజల్ మెట్రో స్టేషన్ దగ్గర, పిల్లర్ నెంబర్ 1146, మహేశ్వరి ఛాంబర్స్, ఫ్లాట్ నెంబర్ 502. ఓకే గురువుగారు నమస్తే అండి. గురువుగారు, మరి మీరు ఎంతో మందికి అతి చక్కటి పరిష్కార మార్గాలను చూపిస్తూ ఉన్నారు. అలాగే నాగశాస్త్రానికి సంబంధించి మీరు ఎంతో పరిశోధనలు కూడా చేశారు. అయితే ఎవరైనా వాళ్ళ జీవితంలో ఇలా ఒక నాగదోషం, కాలసర్పదోషం, కుజదోషం ఉందని ఎలా ఎవరికి వారే తెలుసుకోగలుగుతారు గురువుగారు? అంటే జీవితంలో ఏం జరుగుతూ ఉంటే ఇలాంటి దోషం నాకు ఉందేమో అని వాళ్ళకి అనిపించవచ్చండి? ఖచ్చితంగా నేను నవగ్రహాల మీద బాగా స్టడీ చేశాను. ఏ గ్రహ ప్రభావం ఎట్లా ఉంటుందనేది ప్రధానంగా 4 గ్రహాలు, పెద్ద గ్రహాలు, శని, గురువు, రాహుకేతువులు, అంటే ఎక్కువ కాలం ప్రయాణించేటువంటి గ్రహాలు. మిగతా గ్రహాలన్నీ కూడా చంద్రుడు ఒక రోజులో వెళ్ళిపోతాడు, రాశి మారిపోతాడు. మరి కుజుడు వచ్చేట ఒక 3 నెలలు అట్లా మారిపోతూ ఉంటారు. ఎక్కువ గ్రహం సంవత్సరంన్నర పాటు ఒక రాశిలో రాహుకేతువులు ఉంటారు. మరి శనీశ్వరుడు 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు. బృహస్పతి గురుడు రాశిలో 1 సంవత్సరం కాలం పాటు ఉంటాడు. ఈ 4 గ్రహాలే మనుషుల్ని ఎక్కువ కమాండ్ చేసేటువంటి గ్రహాలు. దాంట్లో ప్రధానంగా మనం రెగ్యులర్ ఏళ్ళనాటి శని గురించి చెప్తూ ఉన్నాం. ప్రతి 30 సంవత్సరాల్లో జీవితం మనిషి 60-90 సంవత్సరాలు బ్రతికినట్లయితే 33 సంవత్సరాలు శనే పరిపాలిస్తాడు గ్రహగతుల్లో. అంటే ఆల్మోస్ట్ 1/4 పైన శని పరిపాలిస్తూ ఉంటాడు. దాంతోపాటు రాహుకేతువుల ప్రభావం బలంగా ఉంటుంది. నేను చేసిన స్టడీ ఏంటంటే, అంటే ఎవరికైతే రాహుకేతులు దోషప్రదంగా ఉన్నారో, మరి కాలసర్ప దోషం ఉన్నా, ఇటువంటి దోషాలు ఉన్నట్లయితే వాడికి ఏ సమయంలో ఏది జరగాలో అది జరగదు, లేట్ అయిపోతూ ఉంటుంది ప్రతిదీ కూడా జీవితంలో. అంటే ఎడ్యుకేషన్ లేట్ అవ్వడం కానివ్వండి, ఏ పని అనుకున్నా అది ఆ సమయానికి కాదు, లేట్ అయిపోతూ ఉంటుంది. ఉద్యోగం కావచ్చు, మరి సంతానం కావచ్చు, వివాహం కావచ్చు, వృత్తిలో డెవలప్మెంట్ కావచ్చు. మరి ఒక 20 సంవత్సరాలు పనిచేస్తే దాని దగ్గర ఎక్స్పీరియన్స్ జాబ్ ఉండాలి, దాని దగ్గర శాలరీ ఉండాలి. అది ఉండకపోవడం, జీవితంలో స్థిమితం లేకపోవడం, ఒక జాబ్లో 1 సంవత్సరం కాలం పాటు చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మారిపోవడం, 1 సంవత్సరం జాబ్ చేస్తే 1 సంవత్సరం ఖాళీగా ఉండడం, ఇదంతా కూడా ఒక సర్పదోష ప్రభావం బలంగా ఉంటుంది మానవుడి మీద. మరి ఇది ఎవరు గ్రహించలేకపోతున్నారు. దీనివల్ల రకరకాల ఇబ్బందులు పడుతున్నాడు మానవుడు అనేవాడు. దాని గురించే మన యొక్క ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది ఇప్పటికే ఎడ్యుకేట్ అవుతున్నారు. దీనివల్ల ఇప్పుడు నేను కనీసం ఒక 10,000 నాగప్రతిష్టలు చేయించుంటా. దానివల్ల 10,000 మంది కూడా చాలా అద్భుతమైన ఫలితం వచ్చిన వాళ్ళు తప్ప రాని వాళ్ళు అంటూ ఎవరు లేరు. మరి ఇటువంటిది ఇప్పుడు ఎన్నో రకాల ఖర్చులు పెడుతూ ఉంటాం. ఎవరైనా క్షేత్రంగా బయలుదేరామంటే కనీసం 10-30 వేలు ఖర్చు అవుతుంది ఫ్యామిలీతో బయలుదేరామంటే. మరి ఇవాళ రేపు ఖర్చు పెట్టిన వాళ్ళు అంటే ఎవరు లేరు దైవానికి, భగవంతుడు. మరి చేసేది మార్గం కరెక్ట్గా చేసుకుంటే పిల్లల అభివృద్ధికి ఒక నాగప్రతిష్ఠ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా చక్కటి విషయం తెలియజేశారు గురువుగారు. చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్ చూద్దామండి. హలో నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా పాప కోసం అండి. ఓకే, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 1/4. అమ్మా చెప్పండి, సంవత్సరం చెప్పండి. 1999. మీరు టీవీ చూస్తే మాత్రం మాట్లాడొద్దు దయచేసి. టైం చెప్పండి అమ్మా, టైం చెప్పండి. రాత్రి 7:40. 7:40 రాత్రి. ఓకే, పాప పేరేంటమ్మా? శ్రీసాయి మౌనిక అండి. ఓకే ఓకే, గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే అండి. నమస్తే. పెళ్ళయిందా? లేదండి ఇంకా. జాతకపరంగా దోషం కనపడుతుంది, కుజ దోషం బలంగా ఉంది. దాంతోపాటు కుటుంబక స్థానం నీచబడింది. అమ్మాయి ఏం చదువుకుంది? డిగ్రీ చేసిందండి. పెళ్లి గురించి అడుగుతున్నారా? అవునండి. ఏదన్నా సంబంధం దగ్గర దాకా సాగిపోవడం ఏమైనా జరిగిందా? అట్లా ఏం లేదా? లేదండి, ఇంకా వస్తున్నాయి కానీ ఏమీ మాకు కుదరట్లేదండి. కుజదోషం బలంగా ఉందమ్మా. కుజుడికి చేయించండి ఒకసారి, ఓకేనా? కుజుడికి శనికి జపహోమాలు చేయించండి. ఈ 2 చేస్తే ఖచ్చితంగా అనుకూలమైన సంబంధం వస్తుంది. అది చేయకుండా ప్రయత్నం చేయకండి, చేసి ప్రయత్నం చేయండి, మంచి అనుకూలమైన సంబంధం వస్తుంది. ఓకే గురుగారు, ఇంకో కాల్ ఓకే
సరే, మీకు ఏదైనా ఇంకా అనుమానం ఉంది ఎలా చేయించాలి ఏంటి అంటే 9052246299కి ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి. ఎలా చేయాలి ఏం చేయాలని చెప్తారు. అలాగే డిసెంబర్ 1న మరి గురువుగారి పీఠం అలాగే కుక్కటపల్లి ఫేజ్ నెంబర్ 4 గణపతి టెంపుల్లో గురువుగారి ఆధ్వర్యంలో నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, అలాగే శనేశ్వర హోమం, మృత్యుంజయ హోమం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా వాటిలో పాల్గొనాలి అనుకున్నా 9052246299కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సందేహాలన్నీ తీర్చుకోవచ్చు. ఓకే, ఇంకో కాల్ చూద్దాం గురుగారు. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరికో చేసుకోవాలనుకుంటున్నారండి? మేడం నా గురించి మేడం. సార్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 21 9వ నెల 9 1992. 92. ఓకే, టైం చెప్పండి. 8:30 రాత్రి 8:30 AM. ఏఎమ్మా 8:30 AM. ఓకే, మీ పేరు అండి, పేరు చెప్పండి. కేతన్ కుమార్ అండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. చెప్పండి, ఎవరిది జాతకం? గురుగారు. నమస్తే, ఎవరిది? నాదేనండి. ఓకే, జాతకంలో సర్పశాపయోగం ఉంది. ఇది ధనస్థానంలో పడింది. దీనివల్ల ఉద్యోగపరమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయా? అవును సార్, అవునండి గురుగారు. ఏం పని చేస్తుంటావు? ప్రెసెంట్ అయితే ఫీల్డ్ ఇంజనీర్ చేస్తానండి. ఎంత ఉద్యోగం ప్రయత్నించినా సరే నాకు సెట్ అవ్వట్లేదు. ఈ జాతకంలో ఉన్న ప్రాబ్లమే అది. అవునండి. వ్యాపారం ఏమైనా చేస్తున్నావా, ఉద్యోగమేనా? లేదండి, ఉద్యోగం ఎల్ఐసి ఒకటి చేస్తున్నాను. దాంట్లో కూడా ఏం రాబడి రావట్లేదు. మార్గం దొరకదు. ఫైనాన్షియల్ ప్రాబ్లం. చెప్తున్నా, సర్పశాప యోగం ఉంది. ఈ సర్పశాప యోగం అనేది ధనస్థానంలో పడింది. ధనస్థానం, భార్యస్థానం, ఈ రెండు లేట్ అవుతాయి. పెళ్లి కాలేదుగా ఇంకా. సంబంధాలు కూడా సెట్ అవ్వట్లేదు. చెప్తున్నా, ఈ రెండే ఎఫెక్ట్ ఇస్తాయి. ఆ రెండు పోవాలంటే నేను చెప్పింది ఆ నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ రేపు 1వ తారీఖు చేస్తున్నాం. ఆ రోజు వచ్చి చేయించుకోండి. తర్వాత ఇంకోటి చాలామంది అడుగుతున్నారు, గురువుగారు అమావాస్య రోజు పెట్టారంటే నాగప్రతిష్ఠ అని. అమావాస్య రాహుకేతువులకు చాలా విశేషం. మరి ఎప్పుడైనా గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? రాహుకేతువుల మధ్యలో అడ్డం పడ్డప్పుడే ఈ యొక్క గ్రహణం అనేది ఏర్పడుతుంది. మరి సమాంతర రేఖలు వచ్చినప్పుడే ఈ గ్రహణం ఏర్పడుతుంది. మరి అమావాస్య రోజు ముహూర్తం అనేది చాలా విశేషం. ఒక రాహుకేతువుల పూజకి కానివ్వండి, ఆశ్లేష బలి పూజకి కానీ చాలా విశేషమైనటువంటి ముహూర్తం కార్తీక మాసం. దాని గురించి 1వ తారీఖు పెట్టడం జరిగింది. చాలామంది తెలియక గురువారం అమావాస్య కదా అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది మంగళవారం కూడా అవాయిడ్ చేస్తుంటాం మన తెలంగాణలో. కానీ మంగళవారం చాలా విశేషమైనటువంటిది. మంగళవారం ఇంకా మంచిది అసలు. మంగళవారం అంటే సంస్కృతంలో మంగళకరమైనది అంటే జయప్రదమైనటువంటిది అని మంగళవారానికి దాని అర్థం. సీతా అమ్మవారిని చూసింది, ఆంజనేయుడు చూసింది మంగళవారమే. అమ్మవారిని దర్శించింది వనవాసంలో. తర్వాత రావణ బ్రహ్మ యుద్ధం చేసింది కూడా మంగళవారమే ప్రారంభించాడు. గెలిచింది కూడా మంగళవారమే గెలిచాడు ఆంజనేయ స్వామి. అంటే మంగళకరమైనది, జయప్రదమైనటువంటిది అర్థం. తెలియక కొనేవో కొన్ని ప్రాంతీయాచారం, కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. కాబట్టి అట్లా అనుకుంటుంటాం. కానీ ఈ యొక్క రేపు 1వ తారీఖు చేయబోయేటువంటి ముహూర్తం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రధానంగా మనం చేసేది ఏంటంటే అంటే రాహుకేతువులకు సంబంధించినటువంటి దోషం. కాలసర్ప దోషం ఉన్నా, సర్పశాపయోగం ఉన్నా రాహుకేతువుల ప్రభావం వలన ఇది ఏర్పడుతుంది. కాబట్టి ఆ రోజున ఈ ముహూర్తం నిర్ణయించడం జరిగింది. అంతే. మరి ఆ గ్రహణం రాహుకేతువులను ఏర్పడిన గ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తిలో కూడా టెంపుల్ ఓపెన్ చేసి ఉంచుతారు. నవగ్రహాలు ఇవి లేకుండా ఉండాలని. ఓకే గురుగారు, ఇంకో కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి. హలో అండి. ఓకే, ఎవరి గురించి చేసుకోవాలనుకుంటున్నారండి? పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 జనవరి 2006. 21 జనవరి 2006. అంతే కదా? టైం చెప్పండి. టైం సాయంత్రం 6:40 రాజమండ్రిలో పుట్టిందండి. రాజమండ్రిలో పుట్టారు. 6:40 సాయంత్రం. ఓకే, గురువుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. గురుగారు నమస్తే సార్. నమస్తే. ఏం చదువుతుంది అమ్మాయి? అమ్మాయి బీటెక్ జాయిన్ అయ్యింది సార్ ఈ సంవత్సరం. ఓకే, కాస్త మొండిగా ఉంటుందా కొద్దిగా? అవునండి. తర్వాత ఆరోగ్య సమస్య ఉందా? ఈఎన్టీ ప్రాబ్లం అట్లా ఏమైనా ఉన్నాయా? ప్రజెంట్ పెద్ద లేవు సార్. ఈఎన్టీ ప్రాబ్లం కానీ, బ్రీతింగ్ ప్రాబ్లం కానీ అట్లా ఏం లేవుగా? లేవండి. పోనీ తండ్రికి ఏమైనా ఉన్నాయా? తండ్రికి కూడా లేవండి. అయితే మంచిదే. టైం కరెక్టేనా ఇది? టైం కరెక్టే సార్. సరే, జాతకపరంగా బాగానే ఉంది. నా లెక్క ప్రకారం రాహు దోషం కనపడుతుంది. నువ్వు బాగానే ఉంటున్నావు కాబట్టి అది మంచిదే కదా, సంతోషమే. ఓకేనా? జాతకం బాగానే ఉంది, ఎటువంటి దోషాలు లేవు. నాగదోషాలు కానీ సర్పదోషాలు కానీ లేవు. ఓకేనా? కొంత రాహు మహారదేశం నడుస్తుంది. రాహు 9వ స్థానంలో ఉన్నాడు. ఉంటే ఏదైనా అనారోగ్య సమస్యలు తప్ప ఇంకేం ఉండకపోవచ్చు, అంతే. ఓకేనా? ఓకే, ఇంకో కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి. హలో అండి. హలో అండి, నమస్తే అండి. ఓకే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా?
మా అమ్మాయి గురించి తెలుసు. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 18వ తారీఖు ఉమ్, అక్టోబర్ నెల ఉమ్. 2001 సంవత్సరం అండి. టైం చెప్పండి అమ్మా. 6:09 6:09. సరే, ఆ, పాప పేరేంటమ్మా? ప్రయారి 6 పొద్దున సాయంత్రం 6-9 సాయంత్రం. 6-9 సాయంత్రం చెప్పారు కదా, 6:09. సాయంత్రమే అండి. ఓకే, చెప్పమ్మా. గురుగారితో మాట్లాడమ్మా. మా పాప జాబ్ కోసం మ్యారేజ్ కోసం ఫోన్ చేశామండి. మీ పాపకున్న ప్రాబ్లమే అది. ధనానికి జాబ్ రావట్లేదు. వినండి, ధనానికి ఇబ్బంది పడుతూ ట్రై ఉంటుంది. చేసిన 2 ఇయర్స్ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది. నేను చెప్పింది చేయమ్మా, జాబ్ ఖచ్చితంగా వస్తుంది. కంగారు పడకు. రాలేదన్న. నేను చెప్పింది నువ్వు ఫస్ట్ వింటావా? చెప్పండి. వింటానంటే చెప్తా. ఎందుకంటే జాతకంలో ఉన్న దోషం ఏంటంటే ధనానికి పెళ్లికి అమ్మాయి జాతకంలో దోషం. ఓకేనా? ఆ రెండు పోవాలంటే శుక్రగ్రహానికి జపహోమాలు చేయించు, శుక్రుడికి రవికి. తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఖచ్చితంగా సంతానపరంగా ఇబ్బందులు వచ్చి తీరుతాయి ఖచ్చితంగా. అది కూడా బలమైన దోషం. సర్పశాపయోగం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి రవికి, శుక్రుడికి, కుజకేతువులకి శాంతి హోమాలు చేయడం, దాంతోపాటు నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేస్తే 40 రోజుల్లో జాబ్ వస్తుంది. అన్ని రకాలుగా బాగుంటుంది. అది చేయకుండా అటు పెట్టుకుని ఎన్నాళ్ళు పోయినా అంతే ఉంటుంది తప్ప ఎదుగు పొదుగు అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకేమా. మరి డిసెంబర్ 1వ తారీఖున గురువుగారి ఆధ్వర్యంలో కుక్కట్పల్లి ఫేజ్ నెంబర్ 4 గణపతి టెంపుల్లో జరగబోతున్నాయి ఈ కార్యక్రమాలన్నీ. అయితే 9052224629కి కాల్ చేయండి. మీకున్న ఏవైనా సందేహాలు ఉంటే అడగొచ్చు. అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఆయా పూజా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. గురుగారు ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. హలో అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా తమ్ముడు గురించి కనుక్కుందామని. చెప్పండి, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా తమ్ముడు అండి. మీ తమ్ముడిది. ఓకే, సరే చెప్పండి. 13 13 12 12 1992. 92. టైం అండి? ఉదయం 9:15 ఉదయం 9:15. ఓకే, మీ తమ్ముడి పేరేంటండి? హే బ్రహ్మం. హే బ్రహ్మం. అవునండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే. మీ వాడు బయటికి ఏది చెప్పడగా? అవునండి. అంత లోపల లోపల దాచుకుంటాడా బాగా? ఓకే. ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆరోగ్యం బాగానే ఉందండి. వాడు ఫ్యూచర్ గురించి తెలుసుకుందామని కాల్ చేశానండి. ఫ్యూచర్ అంటే ఆయన దాంట్లోనే దోషం కనపడుతుంది. అవునా అండి? లగ్న దోషం కనపడుతుంది. ఆ లగ్న దోషం వల్ల కొంత ఆయన ప్రవర్తనలోనే కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మిగతా అంతా బాగానే ఉంది. ఏం పని చేస్తున్నాడు? ఏం లేదండి, ప్రస్తుతానికి జాబ్ సెర్చ్ చేస్తున్నాడు. అది జాబ్ గురించి కూడా కనుక్కుందామని చేశాను. అసలు చేతి దాకా వచ్చి జారిపోతున్నాయి. జాతకపరంగా కుజుడు నీచపడ్డాడు. కుజుడు కనుక నీచపడితే ఎస్పెషల్లీ ఫైనాన్షియల్గా డబ్బులు ఇబ్బంది అవుతుంటుంది. కుజుడు ఏంటంటే ధనానికి కుజుడు. మరి ఆర్థికపరమైన సమస్యలు ఉండకూడదు అంటే కుజుడు బాగుండాలి. కుజుడు బాగుంటే ధనానికి ఇబ్బంది ఉండదు, అప్పులు పాలు కాకుండా ఉండడం, ధనం సంపాదించడం, ఆస్తులు సంపాదించడం, ఇవన్నీ కూడా కుజుడు వల్ల జరుగుతూ ఉంటాయి. మీ వాడికి కుజుడు నీచపడ్డాడు కాబట్టి ఖచ్చితంగా నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజతో పాటు కుజుడికి చేయాలి. ఖచ్చితంగా చేస్తే నెంబర్ 1 స్థాయికి వెళ్తాడు. మంచి ఇండివిజువాలిటీ ఉంటుంది. అవునా? మంచి అవును. అదే జాబ్ కూడా ఏమన్నా దొరుకుతుందా అండి? ఏమన్నా ఇక్కడ దగ్గరలో ఏమన్నా దొరుకుతుందా? నేను చెప్పింది దాకా వచ్చి జారిపోతున్నాయి. వినండి, నేను ఏది చెప్పినా ఖచ్చితమైన పరిష్కారం చెప్తా. చెప్పింది చేయించండి, ఖచ్చితంగా పని అవుతుంది. అది చేయకుండా నువ్వు ఎన్నాళ్ళు పోయిన టైం వేస్ట్ తప్ప రెండోది కాదు. ఎందుకంటే మానవుని నడిపించేదే గ్రహాలు, నవగ్రహాలే. మరి ఇప్పుడు నువ్వెవరో నాకు తెలియదు, మీ తమ్ముడు ఎట్లా ఉంటాడో నాకు తెలియదు. మరి ఇది ఆధారంగా చెప్తున్నప్పుడు మరి దాని రెమెడీ కూడా ఉంటుంది కదా, చేస్తే పని చేస్తుంది. అది కాకుండా నువ్వు ఎన్నాళ్ళు ఆలోచించినా టైం వేస్ట్ తప్ప రెండోది అయితే కాదు. ఓకేనా? ఓకే అండి. 9052224629కి కాల్ చేయండి, అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఆఫీస్ అడ్రస్కి సంబంధించి మీరు గురుగారిని నేరుగా కలవాలి అనుకుంటే ఎర్రమంజల మెట్రో స్టేషన్ దగ్గర ఉందండి గురుగారి ఆఫీసు. పిల్లర్ నెంబర్ 1146, మహేశ్వరి ఛాంబర్స్, ఫ్లాట్ నెంబర్ 502. ఓకే గురుగారు, ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నేను మా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1985 అండి. జూలై 21/7/1985. టైం అమ్మా? తెల్లవారుజామున 4 గంటలకండి. ఓకే. పేరేంటమ్మా మీ వారిది? మాధవ్ జగదీష్ బాబు అండి. ఓకే, గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. మంచిగా చూస్తాడా నేను?
మంచివారండి, కాకపోతే బాగా చూసుకుంటారు. ఆయనకి జాబు ప్రెసెంట్ ఏమీ లేదండి. జాబు అంటే ఎప్పుడు వస్తుంది, ఇంకా బాగా కలిసి రావాలంటే ఏం చేయాలో చెప్పండి. పేరేంటి? సురేష్ అన్న పేరు? పేరేంటి? మాధవ్ జగదీష్ బాబు అండి. జగదీష్ బాబు. మాధవ మీ ఆయన కలిసి రావాలి అంటే జాతకంలో గురుడు కుజుడు 2 గ్రహాలు నీచబడ్డాయి. కానీ శని ఉచ్చస్థితిలో ఉన్నాడు, మంచి తెలివితేటలు ఉంటాయి, చాలా జాగ్రత్త ఉంటుంది. దాంతోపాటు నాగదోషం ఉంది. మరి దాంతోపాటు వ్యయంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. ఏం పని చేస్తాడు? అదే టీవీస్ ఇన్స్టలేషన్ చేస్తారండి శాంసంగ్ కంపెనీలో. ఓకే, జాతకపరంగా ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. మరి ఆ ప్లస్లోకి రావాలంటే మైనస్లు సరి చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. నాకు తెలిసి నాగప్రతిష్ఠ చేస్తే సరిపోతుంది. ఆశ్లేషబలి పూజ, నాగప్రతిష్ఠ, గురువుకి కుజుడికి రాహుకేతువులు కనుక జపహోమాలు చేస్తే ఖచ్చితంగా చేసిన డే నుంచి సంవత్సరం తిరిగే లోపల మంచి స్థాయికి వెళ్తారు. గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే చేస్తారో ఆ రోజు నుంచి ఆయన జీవితం మారుతుంది. నువ్వు 10 ఏళ్ళగా చేస్తే 10 ఏళ్ళ నుంచి మార్పు వస్తుంది, రేపు చేస్తే రేపటి నుంచే మార్పు వస్తుంది. గుర్తుపెట్టుకో లెక్క. ఓకేనా? ఓకే గురుగారు, ఇంకో కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. బాబు 11/11/98 లో పుట్టాడు. 98. ఆగండి మరొకసారి చెప్పండి అమ్మా, డేట్ టైం నెల. 98. 11/11/1998. ఓకే, టైం చెప్పండి. 1:11 కి పుట్టాడు, మిడ్ నైట్. మార్నింగ్ లేచాక 10th నైటే కదండి? 12th వచ్చేస్తుంది. 12th వచ్చేస్తుందా? ఓకే, 11th. సరే, గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. మీ వాడు బాగా డీప్ థింకింగ్ ఎక్కువ చేస్తాడుగా, అవునా? అవునండి. ప్రతిదీ బాగా భూతద్దంలో పెట్టి చూస్తాడా జూమ్ చేసి? అవునా కదా చెప్పు. అవునండి. చెప్పమ్మా, పెళ్లి గురించి అడుగుతున్నావా? పెళ్లిను ఉద్యోగం రెండును. కుజదోషం ఏమన్నా ఉందా అని అనుమానం. కుజదోషం ఉంది, నాగదోషం ఉంది, గురుచండాల పైశాచిక యోగం ఉంది, ఇన్ని రకాలు ఉన్నాయి. అనుమానం ఇది గట్టిగా పెట్టుకోవాలమ్మా. ఉందా అండి? కుజదోషం ఉంది, నాగదోషం ఉంది, పైశాచిక యోగం ఉంది. ఓకేనా? రవి నీచబడ్డాడు, ఇవన్నీ కూడా బలమైన దోషాలు. అంటే జనరల్ శని కూడా నీచబడ్డాడు పైగా. ఓకేనా? జాతకంలో ఏం చెప్తుంటారంటే సహజంగా సింహలగ్నానికి కుజదోషం వర్తించదని చెప్తుంటారు శాస్త్రంలో, కానీ ప్రాక్టికల్గా మాత్రం వర్తిస్తూనే ఉంది ఒకటి. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా నాగప్రతిష్ఠ, ఆశ్లేషబలి పూజ చేస్తే పిల్లవాడి జీవితంలో మార్పులు అనేవి సంభవిస్తాయి. అట్లా అట్టి పెట్టుకుంటే ఎన్నాళ్ళు పోయినా కూడా ఎదుగు బుదుగు అనేది ఉండదు. ఎట్లా ఉంది పరిస్థితి? హలో, ఓకే అండి, గురుగారు వింటూ ఉన్నారు. ఎట్లా మా పరిస్థితి ఎట్లా ఉంది? పరిస్థితి బాగాలేదండి ప్రస్తుతం. నేను చెప్పినట్టుందా లేదా చెప్పండి. అవును, కరెక్ట్ గానే అండి మీరు చెప్పింది. నేను చెప్పింది చేయండి, చేస్తే ఆటోమేటిక్గా మారిపోతుంది. ఓకేనా? సరే, ఓకే అమ్మా. ఓకే అండి. మరి ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే 9052246299కి కాల్ చేయొచ్చు. అలాగే అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చండి. ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. April 2nd, 2002. 2002. టైం అండి? ఉదయం 1:10కి అండి. 1:10కి మధ్యాహ్నం. ఓకే, సరే. మీ పేరేంటమ్మా? ఉదయమా? ఒక్క నిమిషం అండి. మీ పేరు చెప్పండి. హలో, నమస్కారం మేడం. చెప్పమ్మా, ఎప్పుడు పుట్టాడు? గురుగారితో మాట్లాడండి అమ్మా. గురుగారితో చెప్పమ్మా, టైం చెప్పి ఎన్ని గంటలకు పుట్టాడు? 1:10 1వ తారీఖు నైట్ 1:10కి పుట్టిండండి, అందుకే 2 అని పెట్టేసి. ఓకే ఓకే, చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? కార్తీక్ అండి పేరు. ఓకే, దేని గురించి అడుగుతున్నావు? స్టడీ గురించి, జాబ్ గురించి. స్టడీ గురించి అంటే ఇంజనీరింగ్ చేస్తున్నాడా? అయిపోయిందా? చదువుతున్నాడు ఇంకా? LLB చేస్తున్నాడండి. ఓ, లాలో కూడా బాగా రాణిస్తాడు. ఎందుకంటే శని షష్టమంలో పడ్డాడు. శని కనుక షష్టమంలో పడితే ఇంజనీరింగ్ కానీ లా కానీ బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఒక లా చేయాలంటే, ఒక జడ్జి కావాలంటే శని బాగుంటేనే జడ్జి అవుతాడు ఎప్పుడైనా సరే. ఓకేనా? మీ వాడు జడ్జి స్థాయికి వెళ్ళగలడు, కానీ స్నేహితులను బాగా నమ్ముతున్నాడు. అవునా కాదా? ఏం లేదండి, అంత ఫ్రెండ్షిప్ లేదు, ఫ్రెండ్ అనేది ఏం లేదు. నువ్వు చెప్పకూడదు, ఆయన చెప్పాలి. ఎప్పుడైనా తల్లిదండ్రులు పిల్లలు మనకు బంగారంలాగా కనిపిస్తారు, కానీ కొన్ని ఆయన ఎట్లా ఉంటుందంటే ఎవరిని నమ్మితే బాగా డీప్గా నమ్ముతాడు, సెలెక్టెడ్గా.
అక్కడ కొంత ఇబ్బంది పడుతూ ఉంటాడు తప్ప జాతకపరంగా బాగుందమ్మా, ఎటువంటి దోషాలు లేవు. ఓకేనా? ఓకే అండి గురువుగారు, ఇంకో కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి. హలో అండి, ఎవరు? మా వారి కోసం తెలుసుకోవడం. సరే అమ్మా, మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/7/77 అండి. 11/7/77. టైం అమ్మా? 11:07 రాత్రి 1 గంట. తెల్లవారితే 11వ తారీఖే కదా తెల్లారాక? ఎంతమ్మా రాత్రి? రాత్రి 1 గంట 10 నిమిషాలు. తెల్లవారితే 12వ తారీఖు అండి. తెల్లవారితే 12వ తారీఖే. ఓకే చెప్పమ్మా. సరే, గురుగారితో మాట్లాడమ్మా. చేస్తున్నారండి, అది ఆర్థికంగా కలిసి రావట్లేదు. ఏం చేస్తే బాగుంటుందని, భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈయనకి ప్రధానంగా మంచి మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి మంచి ఐడియాస్ వస్తాయి. అవునా? తెలివితేటలు చాలా బాగుంటాయి. కానీ కాలసర్పదోషం ఉంది. కాలసర్పదోషం ఉంటే ఏమవుతుందంటే కాలమే రివర్స్ ఉంటుంది. మనకి ఎన్ని తెలివితేటలున్నా, ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎంత కష్టపడ్డా జీవితంలో ఎదుగు బొదుగునేది ఉండదు. ఎట్లా ఉంది పరిస్థితి? పోనీ కొద్ది గొప్ప డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు నిలబడదు. అవునా? దాంతోపాటు అయిన వాళ్ళు, బయట వాళ్ళు, చుట్టాలు, బంధువులు, అన్నదమ్ములు అందరూ శత్రువులు అవుతారు. అయినారా? శత్రువులు అయ్యారా లేదా అందరూ? ఇదే ఉంటుంది. కాబట్టి ఆశ్లేష బలి పూజ నాగ ప్రతిష్ఠ చేస్తే నేను చెప్పింది పోతుంది. ఓకేనా? అది చేయించు. చేస్తే మళ్ళీ తిరిగి ఉండదు. బ్రహ్మాండంగా సంపాదిస్తాడు. మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి ఆత్మస్థైర్యం ఉంటుంది. మరి పెళ్ళైన తర్వాత ఆయన బాగా కలిసి వచ్చి ఉండాలి ఇప్పటికే. అవునా? నేను చెప్పింది చెయ్యి, ఇంకా తిరుగు ఉండదు. నేను చెప్తున్నా మళ్ళీ చాలా గట్టిగా సంపాదిస్తాడు నేను చెప్పింది చేస్తే. ఓకేనా? గురువుగారు, మరి ఎంతవరకు అంటే కుజదోషం, కాలసర్ప దోషం, నాగదోషం ఇవన్నీ వింటూ ఉన్నాం కానీ మీరు ఇందాక చెప్తూ పైశాచిక దోషం అన్నారు. అది ఎప్పుడు వినలేదు. అది ఉంటే ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తారు, లేకపోతే వాళ్ళ జీవితంపై ఎలాంటి ప్రభావం చెప్తారా గురువుగారు? పైశాచిక దోషం అంటే వాడు పైశాచికంగా ప్రవర్తిస్తున్నాడు రా అంటుంటారు కొంతమంది. అవును, కొంతమంది ఉంటారు అట్లా. అంటే చిన్న స్మాల్ సైకో సైడిజం లాగా ఉంటుంది. దానివల్ల మనిషి అప్పటి వరకు బాగానే ఉంటాడు, కానీ సడన్గా మనిషిలో ప్రవర్తన తేడా వస్తుంది. ఒక రకంగా ప్రవర్తించి మళ్ళీ దాంట్లో మళ్ళీ గంట తర్వాత మళ్ళీ మారిపోతూ ఉంటారు. మరి దానివల్ల ఏమవుతుంది? ఖచ్చితంగా పెళ్ళైన తర్వాత సమస్యలు వస్తాయి. ఇవన్నీ కూడా జాతకంలో ప్రతి మనిషి ప్రవర్తన మొత్తం. పైశాచిక దోషం ఎవరికైనా ఉందంటే దానివల్ల ఇబ్బందులు వస్తాయి కానీ బాధపడుతుంటా, దానికి ఏం చేయాలి గురువు గారు? మరి ఏదైతే గ్రహం బాగాలేదు దానికి సంబంధించిన జప హోమాలు చేయడం. మరి ఈ రకమైన ఏది బాగోకపోతే అది వస్తుందండి పైశాచిక దోషం? రాహు చంద్రుడు బాగుండకపోతే, కొన్ని గ్రహ దృష్టిలు పడితే పైశాచిక యోగం వస్తుంది. మరి దానివల్ల పెళ్ళైన తర్వాత మరి భార్య మీద పైశాచికత చూపించినా ఉండదు కదా. గంట మంచిగా ఉన్న గంట తేడా ఉంటే కూడా మరి వ్యతిరేక భావాలు వచ్చేస్తాయి. అవును, ఖచ్చితంగా. అక్కడే కాదు, సమాజంలో ఇబ్బందే, చేసే ఉద్యోగంలో ఇబ్బందే, ఎక్కడైనా మరి రిలేషన్షిప్ అనేది ఉండాలంటే మరి మాటల చేత దేవతలు మన్నదులు అందుదురు అని చెప్పి శ్లోకం ఉంది. మాటలతో దేవతల మన్నలు కూడా పొందొచ్చుట. అదే నోటితో ఉల్టా పల్టా మాట్లాడితే రివర్స్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా జాతకంలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మనిషి ప్రవర్తన ఎట్లా ఉంటుంది, మనిషి బిహేవియర్ ఎట్లా ఉంటుంది, వాడి వే ఆఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది. ప్రవర్తిస్తే ఖచ్చితంగా వాళ్ళకి జాతకంలో కూడా చూసుకొని ఆ దోష నివారణ చేయొచ్చు. ఖచ్చితంగా చేస్తే మార్పులు వస్తాయి. మనిషిని నడిపించేది గ్రహాలు తప్ప రెండోది కాదు. ఏ పని చేయాలన్నా, మంచి పని చేయాలన్నా, చెడు పని చేయాలన్నా, ఏ వృత్తిలో మరి వాళ్ళు కాలు పెట్టాలన్నా, దాంట్లో రాణించాలన్నా గ్రహాలు తప్ప రెండోది అయితే కాదు నాకు తెలిసి. ఓకే, చక్కగా తెలియజేశారు గురువుగారు. అయితే గురువుగారు, మరి మీ పీఠంలో జరిగే కార్యక్రమం వివరాలు చూద్దామండి. ఏవి ప్లీజ్? నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక
శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా, శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన, పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. మరి ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ గురువుగారు డిసెంబర్ 1వ తారీఖున జరపబోతున్నారు. మరి ఎవరైనా సరే చేయించాలి అనుకున్న వాళ్ళు 9052246299కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. గురుగారు ఒక చిన్న విరామం తీసుకుందామండి. నాగసిద్ధి కార్యక్రమంలో ఒక చిన్న విరామం. హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి పీఠం సమర్పించు నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సకల కాలసర్ప దోషాలు, నాగదోషాలు, అలాగే కుజ దోషాలకు సంబంధించి ఎన్నో లక్షల మందికి అతి చక్కటి పరిష్కార మార్గాలను చూపించిన ప్రముఖ నాగశాస్త్ర నిపుణులు, భవిష్యత్ బ్రహ్మ, ఎంఏ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మరి గురువుగారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు గురువుగారు ఏం చెప్తున్నారంటే, గురువుగారితో మాట్లాడాలని, ఆయన ద్వారా చక్కటి పరిష్కార మార్గాలను చూపించుకొని చాలామంది ఆశిస్తూ ఉంటారు. కానీ శక్తి అంటే కొంతమందికి డబ్బు రూపైన శక్తి ఉండదు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా వారంలో ఒక ఇద్దరిని ఎంపిక చేసి వారికి ఆయన ఉచితంగా జాతకం చెప్పబడుతుంది. పరిష్కార మార్గాలను కూడా గురువుగారు సూచిస్తారు. అయితే గురువుగారి ద్వారా డబ్బు శక్తి లేని వారు కలుసుకొని ఆయన ద్వారా చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకుంటే గురువుగారిని ఆఫీస్లోనే కలవాలి. అలాగే మీరు 9052246299కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఆఫీస్ అడ్రస్ కూడా ఒకసారి చెప్తున్నాం. ఎర్రమంజల్ మెట్రో స్టేషన్ దగ్గర, పిల్లర్ నెంబర్ 1146, మహేశ్వరి ఛాంబర్స్, ఫ్లాట్ నెంబర్ 502. ఓకే గురువుగారు నమస్తే అండి. గురువుగారు, మరి మీరు ఎంతో మందికి అతి చక్కటి పరిష్కార మార్గాలను చూపిస్తూ ఉన్నారు. అలాగే నాగశాస్త్రానికి సంబంధించి మీరు ఎంతో పరిశోధనలు కూడా చేశారు. అయితే ఎవరైనా వాళ్ళ జీవితంలో ఇలా ఒక నాగదోషం, కాలసర్పదోషం, కుజదోషం ఉందని ఎలా ఎవరికి వారే తెలుసుకోగలుగుతారు గురువుగారు? అంటే జీవితంలో ఏం జరుగుతూ ఉంటే ఇలాంటి దోషం నాకు ఉందేమో అని వాళ్ళకి అనిపించవచ్చండి? ఖచ్చితంగా నేను నవగ్రహాల మీద బాగా స్టడీ చేశాను. ఏ గ్రహ ప్రభావం ఎట్లా ఉంటుందనేది ప్రధానంగా 4 గ్రహాలు, పెద్ద గ్రహాలు, శని, గురువు, రాహుకేతువులు అంటే ఎక్కువ కాలం ప్రయాణించేటువంటి గ్రహాలు. మిగతా గ్రహాలన్నీ కూడా చంద్రుడు ఒక రోజులో వెళ్ళిపోతాడు, రాశి మారిపోతాడు. మరి కుజుడు వచ్చేటి ఒక 3 నెలలు అట్లా మారిపోతూ ఉంటారు. ఎక్కువ గ్రహం సంవత్సరంన్నర పాటు ఒక రాశిలో రాహుకేతువులు ఉంటారు. మరి శనీశ్వరుడు 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు. బృహస్పతి, గురుడు రాశిలో 1 సంవత్సరం కాలం పాటు ఉంటాడు. ఈ 4 గ్రహాలే మనుషుల్ని ఎక్కువ కమాండ్ చేసేటువంటి గ్రహాలు. దాంట్లో ప్రధానంగా మనం రెగ్యులర్ ఏళ్ళనాటి శని గురించి చెప్తూ ఉన్నాం. ప్రతి 30 సంవత్సరాల్లో జీవితం మనిషి 60-90 సంవత్సరాలు బ్రతికినట్లయితే 33 సంవత్సరాలు శనే పరిపాలిస్తాడు గ్రహగతుల్లో. అంటే ఆల్మోస్ట్ 1/4 పైన శని పరిపాలిస్తూ ఉంటాడు. దాంతోపాటు రాహుకేతువుల ప్రభావం బలంగా ఉంటుంది. నేను చేసిన స్టడీ ఏంటంటే అంటే ఎవరికైతే రాహుకేతులు దోషప్రదంగా ఉన్నారో, మరి కాలసర్ప దోషం ఉన్నా, ఇటువంటి దోషాలు ఉన్నట్లయితే వాడికి ఏ సమయంలో ఏది జరగాలో అది జరగదు, లేట్ అయిపోతూ ఉంటుంది. ప్రతిదీ కూడా జీవితంలో అంటే ఎడ్యుకేషన్ లేట్ అవ్వడం కానివ్వండి, ఏ పని అనుకున్నా అది ఆ సమయానికి కాదు, లేట్ అయిపోతూ ఉంటుంది. ఉద్యోగం కావచ్చు, మరి సంతానం కావచ్చు, వివాహం కావచ్చు, వృత్తిలో డెవలప్మెంట్ కావచ్చు. మరి ఒక 20 సంవత్సరాలు పనిచేస్తే దాని దగ్గర ఎక్స్పీరియన్స్ జాబ్ ఉండాలి, దాని దగ్గర శాలరీ ఉండాలి. అది ఉండకపోవటం, జీవితంలో స్థిమితం లేకపోవటం, ఒక జాబ్లో 1 సంవత్సరం కాలం పాటు చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మారిపోవడం, 1 సంవత్సరం జాబ్ చేస్తే 1 సంవత్సరం ఖాళీగా ఉండడం, ఇదంతా కూడా ఒక సర్పదోష ప్రభావం బలంగా ఉంటుంది మానవుడి మీద.
మరి ఇది ఎవరు గ్రహించలేకపోతున్నారు, దీనివల్ల రకరకాల ఇబ్బందులు పడుతున్నాడు మానవుడు అనేవాడు. దాని గురించే మన యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది ఇప్పటికే ఎడ్యుకేట్ అవుతున్నారు. దీనివల్ల ఇప్పుడు నేను కనీసం ఒక 10,000 నాగప్రతిష్టలు చేయించుంటా. దానివల్ల 10,000 మంది కూడా చాలా అద్భుతమైన ఫలితం వచ్చిన వాళ్ళు తప్ప రాని వాళ్ళు అంటే ఎవరు లేరు. మరి ఇటువంటిది ఇప్పుడు ఎన్నో రకాల ఖర్చులు పెడుతూ ఉంటాం. ఎవరైనా క్షేత్రంగా బయలుదేరామంటే కనీసం 10,000-30,000 ఖర్చు అవుతుంది ఫ్యామిలీతో బయలుదేరామండి. మరి ఇవాళ రేపు ఖర్చు పెట్టిన వాళ్ళు అంటే ఎవరు లేరు దైవానికి. మరి చేసేది మార్గం కరెక్ట్గా చేసుకుంటే పిల్లల అభివృద్ధికి ఒక నాగప్రతిష్ఠ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా చక్కటి విషయం తెలియజేశారు గురుగారు. చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా పాప కోసం అండి. ఓకే, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 1/4. అమ్మా చెప్పండి, సంవత్సరం చెప్పండి. 1999. మీరు టీవీ చూస్తే మాత్రం మాట్లాడొద్దు దయచేసి. టైం చెప్పండి అమ్మా, టైం చెప్పండి. రాత్రి 7:40. 7:40 రాత్రి. ఓకే, పాప పేరేంటమ్మా? శ్రీసాయి మౌనిక అండి. ఓకే ఓకే, గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే అండి. నమస్తే. పెళ్ళయిందా? లేదండి ఇంకా. జాతకపరంగా దోషం కనపడుతుంది, కుజ దోషం బలంగా ఉంది. దాంతోపాటు కుటుంబ స్థానం నీచబడింది. అమ్మాయి ఏం చదువుకుంది? డిగ్రీ చేసిందండి. పెళ్లి గురించి అడుగుతున్నారా? అవునండి. ఏదన్నా సంబంధం దగ్గర దాకా సాగిపోవడం ఏమైనా జరిగిందా? అట్లా ఏం లేదా? లేదండి, ఇంకా వస్తున్నాయి కానీ ఏమీ మాకు కుదరట్లేదండి. కుజదోషం బలంగా ఉందమ్మా. కుజుడికి చేయించండి ఒకసారి, ఓకేనా? కుజుడికి శనికి జపహోమాలు చేయించండి. ఈ రెండు చేస్తే ఖచ్చితంగా అనుకూలమైన సంబంధం వస్తుంది. అది చేయకుండా ప్రయత్నం చేయకండి, చేసి ప్రయత్నం చేయండి, మంచి అనుకూలమైన సంబంధం వస్తుంది. ఓకే గురుగారు, ఇంకో కాల్ ఓకే సరే. మీకు ఏదైనా ఇంకా అనుమానం ఉంది ఎలా చేయించాలి ఏంటి అంటే 9052246299కి ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి. ఎలా చేయాలి ఏం చేయాలని చెప్తారు. అలాగే December 1న మరి గురువుగారి పీఠం అలాగే కుక్కటపల్లి ఫేజ్ నెంబర్ 4 గణపతి టెంపుల్లో గురువుగారి ఆధ్వర్యంలో నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, అలాగే శనేశ్వర హోమం, మృత్యుంజయ హోమం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా వాటిలో పాల్గొనాలి అనుకున్నా 9052246299కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సందేహాలన్నీ తీర్చుకోవచ్చు. ఓకే, ఇంకో కాల్ చూద్దాం గురుగారు. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరికో చేసుకోవాలనుకుంటున్నారండి? మేడం నా గురించి మేడం. సార్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/9/9 1992. ఓకే, టైం చెప్పండి. 8:30 రాత్రి 8:30 AM. ఏఎమ్మా 8:30 AM. ఓకే, మీ పేరండి, పేరు చెప్పండి. కేతన్ కుమార్. ఓకే, గురుగారితో మాట్లాడండి. చెప్పండి, ఎవరిది జాతకం? నమస్తే, ఎవరిది? ఓకే, జాతకంలో సర్పశాప యోగం ఉంది. ఇది ధనస్థానంలో పడింది. దీనివల్ల ఉద్యోగపరమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయా? అవును సార్. అవునండి గురువు గారు. ఏం పని చేస్తుంటావు? ప్రెసెంట్ అయితే ఫీల్డ్ ఇంజనీర్ చేస్తానండి. ఎంత ఉద్యోగం ప్రయత్నించినా సరే నాకు సెట్ అవ్వట్లేదు. ఈ జాతకంలో ఉన్న ప్రాబ్లం ఏది? అవునండి. వ్యాపారం ఏమైనా చేస్తున్నావా, ఉద్యోగమేనా? లేదండి, ఉద్యోగం LIC ఒకటి చేస్తున్నాను. దాంట్లో కూడా ఏదో రాబడి రావట్లేదు. మార్గం దొరకదు. ఫైనాన్షియల్ ప్రాబ్లం. చెప్తున్నా, సర్పశాప యోగం ఉంది. ఈ సర్పశాప యోగం అనేది ధనస్థానంలో పడింది. ధనస్థానం, భార్యస్థానం, ఈ రెండు లేట్ అవుతాయి. పెళ్లి కాలేదుగా ఇంకా? లేదండి, సంబంధాలు కూడా సెట్ అవ్వట్లేదు. చెప్తున్నా, ఈ రెండే ఎఫెక్ట్ ఇస్తాయి. ఆ రెండు పోవాలంటే నేను చెప్పింది ఆ నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ రేపు 1వ తారీఖు చేస్తున్నాం. ఆ రోజు వచ్చి చేయించుకోండి. తర్వాత ఇంకోటి చాలామంది అడుగుతున్నారు, గురువారు అమావాస్య రోజు పెట్టారండి నాగప్రతిష్ఠ అని. అమావాస్య రాహుకేతువులకు చాలా విశేషం. మరి ఎప్పుడైనా గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? రాహుకేతువుల మధ్యలో పడ్డప్పుడే ఈ యొక్క గ్రహణం అనేది ఏర్పడుతుంది. మరి సమాంతర రేఖలు వచ్చినప్పుడు ఈ గ్రహణం ఏర్పడుతుంది. మరి అమావాస్య రోజు ముహూర్తం అనేది చాలా విశేషం. రాహుకేతువుల పూజకి కానివ్వండి, ఆశ్లేష బలి పూజకి కానీ చాలా విశేషమైనటువంటి ముహూర్తం కార్తీక మాసం. దాని గురించి 1వ తారీఖు పెట్టడం జరిగింది. చాలామంది తెలియక గురువారం అమావాస్య కదా అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది మంగళవారం కూడా అవాయిడ్ చేస్తుంటాం మన తెలంగాణలో. కానీ మంగళవారం చాలా విశేషమైనటువంటిది. మంగళవారం ఇంకా మంచిది అసలు. మంగళవారం అంటే సంస్కృతంలో మంగళకరమైనది అంటే జయప్రదమైనటువంటిది అని మంగళవారానికి దాని అర్థం. సీతా అమ్మవారిని చూసింది, ఆంజనేయుడు చూసింది మంగళవారమే. అమ్మవారిని దర్శించింది వనవాసంలో. తర్వాత రావణ బ్రహ్మ యుద్ధం చేసింది కూడా మంగళవారమే ప్రారంభించాడు, గెలిచింది కూడా మంగళవారమే గెలిచాడు ఆంజనేయ స్వామి. అంటే మంగళకరమైనది, జయప్రదమైనటువంటిది అర్థం.
తెలియక కొన్ని ప్రాంతీయాచారం కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కాబట్టి అట్లా అనుకుంటుంటాం. కానీ ఈ యొక్క రేపు 1వ తారీఖు చేయబోయేటువంటి ముహూర్తం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రధానంగా మనం చేసేది ఏంటంటే అంటే రాహుకేతువులు సంబంధించినటువంటి దోషం, కాలసర్ప దోషం ఉన్నా సర్పశాపయోగం ఉన్నా రాహుకేతువుల ప్రభావం వలన ఇది ఏర్పడుతుంది. కాబట్టి ఆ రోజున ఈ ముహూర్తం నిర్ణయించడం జరిగింది. అంతే. మరి ఆ గ్రహణం రాహుకేతువులను ఏర్పడిన గ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తిలో కూడా టెంపుల్ ఓపెన్ చేసి ఉంచుతారు, నవగ్రహాలు ఇవి లేకుండా ఉండాలని. ఓకే గురుగారు, ఇంకో కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి. హలో అండి. ఓకే ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? పాప కోసం మేడం. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 జనవరి 2006 అండి. 21 జనవరి 2006. అవునండి. అంతే కదా. టైం చెప్పండి. టైం సాయంత్రం 6:40 రాజమండ్రిలో పుట్టిందండి. రాజమండ్రిలో పుట్టారు, 6:40 సాయంత్రం. ఓకే, గురుగారితో మాట్లాడండి. చెప్పయా. గురుగారు నమస్తే సార్. నమస్తే. ఏం చదువుతుంది అమ్మాయి? అమ్మాయి బీటెక్ జాయిన్ అయ్యింది సార్ ఈ సంవత్సరం. ఓకే, కాస్త మొండిగా ఉంటుందా కొద్దిగా? అవునండి. తర్వాత ఆరోగ్య సమస్య ఏమైనా ఉందా? ఈఎన్టీ ప్రాబ్లం అట్లా ఏమైనా ఉన్నాయా? ప్రజెంట్ పెద్ద ఏమి లేవు సార్. ఈఎన్టీ ప్రాబ్లం కానీ బ్రీతింగ్ ప్రాబ్లం కానీ అట్లా ఏం లేవుగా? లేవండి. పోనీ తండ్రికి ఏమైనా ఉన్నాయా? తండ్రి కూడా లేవండి. అయితే మంచిదే. టైం కరెక్టేనా ఇది? టైం కరెక్ట్ సార్. సరే, జాతకపరంగా బాగానే ఉంది. నా లెక్క ప్రకారం రాహు దోషం కనబడుతుంది. నువ్వు బాగానే ఉంటున్నావు కాబట్టి అది మంచిదే కదా, సంతోషమే. ఓకేనా? జాతకం బాగానే ఉంది, ఎటువంటి దోషాలు లేవు, నాగదోషాలు కానీ సర్పదోషాలు కానీ లేవు. ఓకేనా? కొంత రాహు మహారదేశ నడుస్తుంది, రాహు 9వ స్థానంలో ఉన్నాడు. ఉంటే ఏదైనా అనారోగ్య సమస్యలు తప్ప ఇంకేం ఉండకపోవచ్చు, అంతే. ఓకేనా? ఓకే, ఇంకో కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి. హలో అండి. హలో అండి, నమస్తే అండి. ఓకే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అమ్మాయి గురించి తెలుసు. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 18వ తారీఖు అక్టోబర్ నెల 2001 సంవత్సరం అండి. టైం చెప్పండి అమ్మా. 6:09 6:09. సరే, పాప పేరేంటమ్మా? పొద్దున సాయంత్రం 6:09 సాయంత్రం. 6:09 సాయంత్రం చెప్పారు కదా, 6:09 సాయంత్రమే అండి. ఓకే, చెప్పమ్మా. మాట్లాడమ్మా. మా పాప జాబ్ కోసం మ్యారేజ్ కోసం ఫోన్ చేశామండి. మీ పాపకున్న ప్రాబ్లమే అది. ధనానికి జాబ్ రావట్లేదు. వినండి, ధనానికి ఇబ్బంది పడుతూ ట్రై ఉంటుంది. చేసినా 2 years అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయి. నేను చెప్పింది చేయమ్మా, ఖచ్చితంగా వస్తుంది. కంగారు పడకు. నేను చెప్పింది నువ్వు ఫస్ట్ వింటావా? చెప్పండి. వింటానంటే చెప్తా. ఎందుకంటే జాతకంలో ఉన్న దోషం ఏంటంటే ధనానికి పెళ్లికి అమ్మాయి జాతకంలో దోషం. ఓకేనా? ఆ రెండు పోవాలంటే శుక్రగ్రహానికి జపహోమాలు చేయించు, శుక్రుడికి రవికి. తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఖచ్చితంగా సంతానపరంగా ఇబ్బందులు వచ్చి తీరుతాయి ఖచ్చితంగా. అది కూడా బలమైన దోషం. సర్పశాపయోగం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి రవికి, శుక్రుడికి, కుజకేతువులకి శాంతి హోమాలు చేయడం, దాంతోపాటు నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేస్తే 40 రోజుల్లో జాబ్ వస్తుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. అది చేయకుండా అటు పెట్టుకుంటే ఎన్నాళ్ళు పోయినా అంతే ఉంటుంది తప్ప ఎదుగు పొదుగు అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే అమ్మా. మరి డిసెంబర్ 1వ తారీఖున గురువుగారు ఆధ్వర్యంలో కుక్కట్పల్లి ఫేజ్ నెంబర్ 4 గణపతి టెంపుల్లో జరగబోతున్నాయి ఈ కార్యక్రమాలన్నీ. అయితే 90522249కి కాల్ చేయండి. మీకున్న ఏవైనా సందేహాలు ఉంటే అడగొచ్చు, అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఆయా పూజా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. గురుగారు ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. హలో అండి, ఎవరికి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా తమ్ముడు గురించి కనుక్కుందామని. చెప్పండి, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా తమ్ముడండి. మీ తమ్ముడిది? ఓకే, సరే చెప్పండి. 13 12 12 12 1992. 92. టైం అండి? ఉదయం 9:15. ఉదయం 9:15. ఓకే, మీ తమ్ముడి పేరేంటండి? హే బ్రహ్మం. హే బ్రహ్మం. అవునండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. మీ వాడు బయటికి ఏది చెప్పడగా? అవునండి. అంత లోపల లోపల దాచుకుంటాడా బాగా? ఓకే, ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆరోగ్యం బాగానే ఉందండి. వాడు ఫ్యూచర్ గురించి తెలుసుకుందామని కాల్ చేశానండి. ఫ్యూచర్ అంటే ఆయన దాంట్లో దోషం కనపడుతుంది. అవునా అండి? లగ్న దోషం కనపడుతుంది. ఆ లగ్న దోషం వల్ల కొంత ఆయన ప్రవర్తనలోనే కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మిగతా అంతా బాగానే ఉంది. ఏం పని చేస్తున్నాడు? ఏం లేదండి, ప్రస్తుతానికి జాబ్ సెర్చ్ చేస్తున్నాడు. అది జాబ్ గురించి కూడా కనుక్కుందామని చేశాను. అసలు
చేతి దాకా వచ్చి జారిపోతున్నాయి. జాతకపరంగా కుజుడు నీచపడ్డాడు. కుజుడు కనుక నీచపడితే ఎస్పెషల్లీ ఫైనాన్షియల్గా డబ్బులు ఇబ్బంది అవుతుంటుంది. కుజుడు ఏంటంటే ధనానికి కుజుడు. మరి ఆర్థికపరమైన సమస్యలు ఉండకూడదు అంటే కుజుడు బాగుండాలి. కుజుడు బాగుంటే ధనానికి ఇబ్బంది ఉండదు, అప్పులు పాలు కాకుండా ఉండడం, ధనం సంపాదించడం, ఆస్తులు సంపాదించడం ఇవన్నీ కూడా కుజుడు వల్ల జరుగుతూ ఉంటాయి. మీ వాడికి కుజుడు నీచపడ్డాడు కాబట్టి ఖచ్చితంగా నాగప్రతిష్ఠ ఆశేష బలిపూజతో పాటు కుజుడికి చేయాలి. ఖచ్చితంగా చేస్తే నెంబర్ 1 స్థాయికి వెళ్తాడు. మంచి ఇండివిజువాలిటీ ఉంటుంది. అవునా? మంచి అవును, అదే జాబ్ కూడా ఏమన్నా దొరుకుతుందా అండి? ఏమన్నా ఇక్కడ దగ్గరలో ఏమన్నా దొరుకుతుందా? నేను చెప్పింది దాకా వచ్చి జారిపోతున్నాయి. వినండి, నేను ఏది చెప్పినా ఖచ్చితమైన పరిష్కారం చెప్తా. చెప్పింది చేయించండి, ఖచ్చితంగా పని అవుతుంది. అది చేయకుండా నువ్వు ఎన్నాళ్ళ పని టైం వేస్ట్ తప్ప రెండోది కాదు. ఎందుకంటే మానవుని నడిపించేదే గ్రహాలు, నవగ్రహాలే. మరి ఇప్పుడు నువ్వెవరో నాకు తెలియదు, మీ తమ్ముడు ఎట్లా ఉంటాడో నాకు తెలియదు. మరి ఇది ఆధారంగా చెప్తున్నప్పుడు మరి దాని రెమెడీ కూడా ఉంటుంది కదా, చేస్తే పని చేస్తుంది. అది కాకుండా నువ్వు ఎన్నాళ్ళు ఆలోచించిన టైం వేస్ట్ తప్ప రెండోది అయితే కాదు. ఓకేనా? ఓకే అండి. 9052246299కి కాల్ చేయండి, అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఆఫీస్ అడ్రస్కి సంబంధించి మీరు గురుగారిని నేరుగా కలవాలి అనుకుంటే ఎర్రమంజల మెట్రో స్టేషన్ దగ్గర ఉందండి గురుగారి ఆఫీసు. పిల్లర్ నెంబర్ 1146, మహేశ్వరి ఛాంబర్స్, ఫ్లాట్ నెంబర్ 502. ఓకే గురుగారు, ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నేను మా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1985 అండి. జూలై 21/7/1985. టైం అమ్మా? తెల్లవారుజామున 4 గంటలకండి. ఓకే. పేరేంటమ్మా మీ వారిది? మాధవ్ జగదీష్ బాబు అండి. ఓకే, గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. మంచిగా చూస్తాడా నేను? మంచివారండి, కాకపోతే బాగా చూసుకుంటారు. ఆయనకి జాబు ప్రెసెంట్ ఏమీ లేదండి. జాబు అంటే ఎప్పుడు వస్తుంది, ఇంకా బాగా కలిసి రావాలంటే ఏం చేయాలో చెప్పండి. పేరేంటి? సురేష్ అన్న పేరు? పేరేంటి? మాధవ్ జగదీష్ బాబు అండి. జగదీష్ బాబు. మీ ఆయన కలిసి రావాలి అంటే జాతకంలో గురుడు కుజుడు 2 గ్రహాలు నీచబడ్డాయి. కానీ శని ఉచ్చస్థితిలో ఉన్నాడు, మంచి తెలివితేటలు ఉంటాయి, చాలా జాగ్రత్త ఉంటుంది. దాంతోపాటు నాగదోషం ఉంది. మరి దాంతోపాటు వ్యయంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. ఏం పని చేస్తాడు? అదే టీవీస్ ఇన్స్టలేషన్ చేస్తారండి శాంసంగ్ కంపెనీలో. ఓకే. జాతకపరంగా ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. మరి ఆ ప్లస్లోకి రావాలంటే మైనస్లు సరి చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. నాకు తెలిసి నాగప్రతిష్ఠ చేస్తే సరిపోతుంది. ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, గురువుకి కుజుడికి రాహుకేతువులు కనుక జపహోమాలు చేస్తే ఖచ్చితంగా చేసిన డే నుంచి సంవత్సరం తిరిగే లోపల మంచి స్థాయికి వెళ్తారు. గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే చేస్తారో ఆ రోజు నుంచి ఆయన జీవితం మారుతుంది. నువ్వు 10 ఏళ్ళగా చేస్తే 10 ఏళ్ళ నుంచి మార్పు వస్తుంది. రేపు చేస్తే రేపటి నుంచే మార్పు వస్తుంది. గుర్తుపెట్టుకో లెక్క. ఓకేనా? ఓకే గురుగారు, ఇంకో కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. బాబు 11/11/98 లో పుట్టాడు. 98. ఆగండి మరొకసారి చెప్పండి అమ్మా. డేట్ టైం నెల 98 11/11/1998. ఓకే, టైం చెప్పండి. 1:11 కి పుట్టాడు, మిడ్ నైట్. మార్నింగ్ లేచాక 10th నైటే కదండి? 12th కి వచ్చేస్తుంది. 12th కి వచ్చేస్తుందా? ఓకే, 11th. సరే, గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. మీ వాడు బాగా డీప్ థింకింగ్ ఎక్కువ చేస్తాడుగా, అవునా? అవునండి. ప్రతిదీ బాగా భూతత్వంలో పెట్టి చూస్తాడా జూమ్ చేసి? అవునా కదా చెప్పు. చెప్పమ్మా, పెళ్లి గురించి అడుగుతున్నావా? పెళ్లిను ఉద్యోగం రెండును. కుజదోషం ఏమన్నా ఉందా అని అనుమానం. కుజదోషం ఉంది, నాగదోషం ఉంది, గురుచండాల పైశాచిక యోగం ఉంది, ఇన్ని రకాలు ఉన్నాయి. అనుమానం ఇది గట్టిగా పెట్టుకోవాలి. కుజదోషం ఉంది, నాగదోషం ఉంది, పైశాచిక యోగం ఉంది. ఓకేనా? రవి నీచబడ్డాడు. ఇవన్నీ కూడా బలమైన దోషాలు. అంటే శని కూడా నీచబడ్డాడు పైగా. ఓకేనా? జాతకంలో ఏం చెప్తుంటారంటే సహజంగా సింహలగ్నానికి కుజదోషం వర్తించదని చెప్తుంటారు శాస్త్రంలో. కానీ ప్రాక్టికల్గా మాత్రం వర్తిస్తూనే ఉంది ఒకటి. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే పిల్లవాడి జీవితంలో మార్పులు అనేవి సంభవిస్తాయి. అట్లా అట్టి పెట్టుకుంటే ఎన్నాళ్ళు పోయినా కూడా ఎదుగు బుదుగు అనేది ఉండదు. ఎట్లా ఉంది పరిస్థితి? హలో,
ఓకే అండి, గురుగారు వింటూ ఉన్నారు. మీరు ఎట్లా మా పరిస్థితి ఎట్లా ఉంది? పరిస్థితి బాగాలేదండి ప్రస్తుతం. నేను చెప్పినట్టుందా లేదా చెప్పండి. అవును, కరెక్ట్ గానే ఉంది మీరు చెప్పింది. నేను చెప్పింది చేయండి, చేస్తే ఆటోమేటిక్గా మారిపోతుంది. ఓకేనా? సరే, ఓకే అమ్మా. ఓకేనే. మరి ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే 9052246299కి కాల్ చేయొచ్చు. అలాగే అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు అండి. ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏప్రిల్ 2, ఏప్రిల్ 2, 2002. 2002. టైం అండి? ఉదయం 1:10 అండి. 1:10 మధ్యాహ్నం. ఓకే, సరే. మీ పేరేంటమ్మా? ఉదయమా? ఒక్క నిమిషం అండి. మీ పేరు చెప్పండి. హలో, నమస్కారం మేడం. చెప్పమ్మా, ఎప్పుడు పుట్టాడు? గురుగారితో మాట్లాడండి అమ్మా. గురుగారితో చెప్పమ్మా, టైం చెప్పు. ఎన్ని గంటలకు పుట్టాడు? 1:10 అన్నారు. 1వ తారీఖు నైట్ 1:10కి పుట్టిండండి, అందుకే 2 అని పెట్టేసి. ఓకే ఓకే, చెప్పమ్మా. దేని గురించి అడుగుతున్నారు? కార్తీక్ అండి పేరు. ఓకే, దేని గురించి అడుగుతున్నావు? స్టడీ గురించి, జాబ్ గురించి. స్టడీ గురించి అంటే ఇంజనీరింగ్ చేస్తున్నాడా? అయిపోయిందా? చదువుతున్నాడు ఇంకా? ఎల్ఎల్బి చేస్తున్నాడండి. ఓ, లాలో కూడా బాగా రాణిస్తాడు. ఎందుకంటే శని షష్టమంలో పడ్డాడు. శని కనుక షష్టమంలో పడితే ఇంజనీరింగ్ కానీ లా కానీ బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఒక లా చేయాలంటే, ఒక జడ్జి కావాలంటే శని బాగుంటేనే జడ్జి అవుతాడు ఎప్పుడైనా సరే. ఓకేనా? మీ వాడు జడ్జి స్థాయికి వెళ్ళగలడు, కానీ స్నేహితులను బాగా నమ్ముతున్నాడు. అవునా కాదా? ఏం లేదండి, అంత ఫ్రెండ్షిప్ లేదు, ఫ్రెండ్ అనేది ఏం లేదు. నువ్వు చెప్పకూడదు, ఆయన చెప్పాలి. ఎప్పుడైనా తల్లిదండ్రులు పిల్లలు మనకు బంగారంలాగా కనిపిస్తారు, కానీ కొన్ని ఆయన ఎట్లా ఉంటుందంటే ఎవరిని నమ్మితే బాగా డీప్గా నమ్ముతాడు, సెలెక్టెడ్గా. అక్కడ కొంత ఇబ్బంది పడుతూ ఉంటాడు తప్ప జాతకపరంగా బాగుందమ్మా, ఎటువంటి దోషాలు లేవు. ఓకేనా? ఓకే అండి. గురువుగారు ఇంకో కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి. హలో అండి, ఎవరు? మా వారి కోసం తెలుసుకోవడం. సరే అమ్మా, మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/7/77 అండి. 11/7/77. టైం అమ్మా? 11:07 రాత్రి 1 గంట. తెల్లవారితే 11వ తారీఖే కదా తెల్లారాక? ఎంతమ్మా? రాత్రి 1:10 తెల్లవారితే 12వ తారీఖు అండి. తెల్లవారితే 12వ తారీఖే. ఓకే, చెప్పమ్మా. సరే, గురుగారితో మాట్లాడమ్మా. చేస్తున్నారండి, అది ఆర్థికంగా కలిసి రావట్లేదు. ఏం చేస్తే బాగుంటుందని, భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఆయనకి ప్రధానంగా మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి ఐడియాస్ వస్తాయి. అవునా? తెలివితేటలు చాలా బాగుంటాయి, కానీ కాలసర్పదోషం ఉంది. కాలసర్పదోషం ఉంటే ఏమవుతుందంటే కాలమే రివర్స్ ఉంటుంది. మనకి ఎన్ని తెలివితేటలున్నా, ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎంత కష్టపడ్డా జీవితంలో ఎదుగు బతుకునేది ఉండదు. ఎట్లా ఉంది పరిస్థితి? పోనీ కొద్ది గొప్ప డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు నిలబడదు. అవునా? దాంతోపాటు అయిన వాళ్ళు, బయట వాళ్ళు, చుట్టాలు, బంధువులు, అన్నదమ్ములు అందరూ శత్రువులు అవుతారు. అయినారా? శత్రువులు అయ్యారా లేదా అందరూ? ఇదే ఉంటుంది. కాబట్టి ఆశ్లేష బలి పూజ నాగ ప్రతిష్ఠ చేస్తే నేను చెప్పింది పోతుంది. ఓకేనా? అది చేయించు. చేస్తే మళ్ళీ తిరిగి ఉండదు, బ్రహ్మాండంగా సంపాదిస్తాడు, మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి ఆత్మస్థైర్యం ఉంటుంది. మరి పెళ్ళైన తర్వాత ఆయనకు బాగా కలిసి వచ్చి ఉండాలి ఇప్పటికే. అవునా? నేను చెప్పింది చెయ్యి, ఇంకా తిరుగు ఉండదు. నేను చెప్తున్నా మళ్ళీ చాలా గట్టిగా సంపాదిస్తాడు నేను చెప్పింది చేస్తే. ఓకేనా? గురువుగారు, మరి ఎంతవరకు అంటే కుజదోషం, కాలసర్ప దోషం, నాగదోషం ఇవన్నీ వింటూ ఉన్నాం కానీ మీరు ఇందాక చెప్తూ పైశాచిక దోషం అన్నారు. అది ఎప్పుడు వినలేదు. అది ఉంటే ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తారు, లేకపోతే వాళ్ళ జీవితంపై ఎలాంటి ప్రభావం చెప్తారా గురువుగారు? పైశాచిక దోషం అంటే వాడు పైశాచికంగా ప్రవర్తిస్తున్నాడు రా అంటుంటారు కొంతమంది. అవును, కొంతమంది ఉంటారు అట్లా. అంటే చిన్న స్మాల్ సైకో సైడిజం లాగా ఉంటుంది. దానివల్ల మనిషి అప్పటి వరకు బాగానే ఉంటాడు, కానీ సడన్గా మనిషిలో ప్రవర్తన తేడా వస్తుంది. ఒక రకంగా ప్రవర్తించి మళ్ళీ దాంట్లో మళ్ళీ గంట తర్వాత మళ్ళీ మారిపోతూ ఉంటారు. మరి దానివల్ల ఏమవుతుంది? ఖచ్చితంగా పెళ్ళైన తర్వాత సమస్యలు వస్తాయి. ఇవన్నీ కూడా జాతకంలో ప్రతి మనిషి ప్రవర్తన. పైశాచిక దోషం ఎవరికైనా ఉందంటే దానివల్ల ఇబ్బందులు వస్తాయి ఇక్కడ బాధపడుతుంటా, దానికి ఏం చేయాలి గురువు గారు? మరి ఏదైతే గ్రహం బాగాలేదు దానికి సంబంధించిన జప హోమాలు చేయడం. మరి ఈ రకమైన ఏది బాగోకపోతే అది వస్తుందండి పైశాచిక దోషం? రాహు చంద్రుడు బాగుండకపోతే, కొన్ని గ్రహ దృష్టిలు పడితే పైశాచిక యోగం వస్తుంది. మరి దానివల్ల పెళ్ళైన తర్వాత మరి భార్య మీద పైశాచికతం చూపించినా ఉండదు కదా. గంట మంచిగా ఉన్న గంట తేడా ఉంటే కూడా మరి వ్యతిరేక భావాలు వచ్చేస్తాయి. అవును, ఖచ్చితంగా. అక్కడే కాదు, సమాజంలో ఇబ్బందే, చేసే ఉద్యోగంలో ఇబ్బందే, ఎక్కడైనా మరి రిలేషన్షిప్ అనేది ఉండాలంటే
మరి మాటల చేత దేవతల మన్ననలు అందుదురు అని చెప్పి శ్లోకం ఉంది. అవును, మాటలతో దేవతల మన్ననలు కూడా పొందొచ్చుట. అవును. అదే నోటితో ఉల్టా పల్టా మాట్లాడితే రివర్స్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా జాతకంలో పుష్పుటంగా కనిపిస్తాయి. మనిషి ప్రవర్తన ఎట్లా ఉంటుంది, మనిషి బిహేవియర్ ఎట్లా ఉంటుంది, వాడి వే ఆఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది. ప్రవర్తిస్తే ఖచ్చితంగా వాళ్ళకి జాతకంలో కూడా చూసుకొని ఆ దోష నివారణ చేయొచ్చు. ఖచ్చితంగా చేస్తే మార్పులు వస్తాయి. మనిషిని నడిపించేది గ్రహాలు తప్ప రెండోది కాదు. ఏ పని చేయాలన్నా, మంచి పని చేయాలన్నా, చెడు పని చేయాలన్నా, ఏ వృత్తిలో మరి వాళ్ళు కాలు పెట్టాలన్నా, దాంట్లో రాణించాలన్నా గ్రహాలు తప్ప రెండోది అయితే కాదు నాకు తెలిసి. ఓకే, చక్కగా తెలియజేశారు గురువుగారు. అయితే గురువుగారు మరి మీ పీఠంలో జరిగే కార్యక్రమం వివరాలు చూద్దామండి. ఏవి ప్లీజ్. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్ప దోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్ప దోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతక రీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు.